శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాధృత విగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామి. ఉపమా రామకృష్ణస్య, శ్రీరామకృష్ణులు చెప్పినటువంటి ఉపమానాలు. ఈరోజు అంశం భక్తి. భక్తులలో రకరకాలు అంటే భక్తి చాలామందికే ఉంటుంది, కానీ అది రకరకాలుగా ఉంటుంది. అలాగే భక్తులు కూడా చాలామంది ఉంటారు, కానీ భక్తులు కూడా రకరకాలుగా ఉంటారు. శ్రీరామకృష్ణులు ఏమంటారంటే కలియుగంలో భక్తి అన్నదే మార్గం, భక్తి ద్వారా తొందరగా మనం భగవంతుడిని చేరుకోవచ్చు అని చెప్పి శ్రీరామకృష్ణ పరమహంస చెప్తూ ఉండేవారు అనమాట. ఈ భక్తి ఏమిటంటే ఎక్కడైతే భక్తి ఉందో మనకు ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి కూడా తగ్గిపోతుందన్నమాట. భక్తి ఉన్న చోట ఇంద్రియ లాలస, భోగలాలస ఉండదు. అది ఉదాహరణకు ఏం చెప్పేవారంటే, ఒకసారి రావణాసురుణ్ణి మండోదరి అడిగిందట, నువ్వు రాముడి వేషంలో సీత దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి. అంటే అప్పుడు రావణాసురుడు అన్నాడట, రాముని వేషంలో నేను వెళ్ళాలి అంటే రాముని గురించి ఆలోచించాలి, అంతే కదా. రాముడిని నేను ధ్యానించినప్పుడు అది పనిచేస్తుంది రాముడిగా మారడానికి. రాముని గురించి ఎప్పుడైతే నేను ఆలోచిస్తానో ఇంకా నాకు ఇంద్రియ సుఖాల పట్ల ఆకర్షణ ఉండదు. ఎక్కడ భగవంతుని గురించి మనం ఆలోచిస్తామో అక్కడ మనకు ఇంద్రియ సుఖాలు. రావణుడు అంటున్నాడు చూడండి, అది అన్నమాట. అది శ్రీరామకృష్ణుడు అలా చెప్తూ ఉండేవారు. అలాగే ఒకసారి రావణాసురుడు తనను చంపడానికి ఒక ఆయుధం ద్వారా మాత్రమే తనను చంపొచ్చు అని చెప్పి ఆ ఆయుధాన్ని తన యొక్క రాజప్రసాదంలో, అంతఃపురంలో ఒక స్తంభంలో దాన్ని బంధించి ఎవరికి తెలియకుండా పెట్టాడట. అంటే ఎవరి చేతికి వెళ్ళకపోతే తనకి మరణం అంటూ ఉండదని చెప్పి. కానీ ఆ విషయం మనకు తెలిసింది, హనుమంతుడికి తెలిసి దానిని అక్కడికి వెళ్ళి ఆ స్తంభం నుంచి దాన్ని తీసుకొని పారిపోతున్నాడట. పారిపోయి మండోదరి చూసి వెనకే పరిగెడుతూ, కోతి కదా చూడడానికి వానరం కింద ఉన్నాడు కాబట్టి రకరకాల అరటిపళ్ళు అవి విసరడం మొదలుపెట్టింది. అంటే ఆ అరటిపళ్ళు తీసుకుంటే ఆ కిందకు వదిలేస్తుంది కదా ఆయుధం అని చెప్పేసి. అప్పుడు హనుమంతుడు అంటాడట, నన్ను ఏ ఫలం ఆకర్షించగలదు, నా జీవితం అంతా సఫలమైపోయింది ఆల్రెడీ. సఫలమైనటువంటి నా జీవితాన్ని ఏ ఫలం నన్ను ఆకర్షించగలదు? అలాగే మోక్ష ఫలాన్ని ఇచ్చేటువంటి రాముడు నా హృదయంలో ఉన్నాడు, ఇంకా నన్ను ఏ ఫలం ఆకర్షించగలదు అని చెప్పేసి. అంటే భగవంతుని యొక్క భక్తి, ప్రీతి ఎక్కడుందో ప్రపంచం పట్ల మనకు ఆకర్షణ అంతగా ఉండదన్నమాట. మరొక ఉదాహరణ, విభీషణుడు ఈ రామరావణ యుద్ధం జరిగి రావణ సంహారం జరిగిన తరువాత విభీషణుడు అన్నాడు, రాముడు ఏమో రాజ్యాభిషేకం చేస్తాను లంకా రాజ్యానికి అని చెప్తే, అప్పుడు విభీషణుడు అంటాడు, నాకు నీ పాదపద్మాలపై భక్తి నాకు లభించింది, ఇంక నాకు ఏ రాజ్యమో వద్దు రామా అని చెప్పేసి. అంటే అప్పుడు రాముడు ఏమన్నాడంటే, చూడు, ఇన్నాళ్ళు నన్ను నువ్వు సేవించావు, నన్ను విశ్వసించావు. ఇలా విశ్వసించి నీకు ప్రపంచంలో ఏది పొందలేదు అంటే ప్రాపంచికులు ఏమనుకుంటారంటే, రాముణ్ణి ఆరాధించడం వల్ల, రాముణ్ణి నమ్మడం వల్ల దాని ఫలితం ఇలా ఉంది అని అంటారు. అందుకని నా కోసం నువ్వు రాజ్యాన్ని నువ్వు స్వీకరించు, అప్పుడు అనుకుంటారు రాముణ్ణి పూజించడం వల్ల చక్కగా రాజ్యం కూడా వస్తుంది అని చెప్పి కొంతమందికి రాముడిపై విశ్వాసం కలుగుతుంది. అది అందువల్ల నా కోసం నువ్వు రాజ్యాన్ని స్వీకరించు అని చెప్పి పట్టాభిషేకాన్ని చేస్తాడట. ఇక్కడ విషయం ఏమిటంటే, విభీషణుడికి ఏ విధమైన ఆకర్షణ లేదు రాజ్యం పైన, ఎందుకంటే రాముడిపై భక్తి అతనికి కలిగింది కాబట్టి. ఒకసారి శ్రీరామకృష్ణుల్ని ఒక ఆయన అడుగుతారనమాట, ప్రేమ భక్తి గొప్పదా, జ్ఞానభక్తి గొప్పదా అని. దీనికి ఉదాహరణ చెప్పడానికి శ్రీరామకృష్ణులు ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. అది ఏమిటంటే, ముగ్గురు స్నేహితులు ఒక అడవిలోంచి వెళ్తున్నారు, వాళ్ళు ముగ్గురు కూడా భక్తులు. అలా వెళ్తూ ఉంటే అడవిలోంచి సడన్గా హఠాత్తుగా ఒక పులి వచ్చింది. పులి వస్తే మొదటి అతను అన్నాడు, అమ్మో మన పని అయిపోయింది ఈరోజు, మనకి ఇంకా మరణం సంభవిస్తుంది అని చెప్పేసి అన్నాడట. రెండో అతను అన్నాడు, భగవంతుడిని గట్టిగా ప్రార్థిద్దాం మనల్ని రక్షించమని అని చెప్పి రెండో అతను అన్నాడు. మూడో అతను అన్నాడు, భగవంతుని అంత కష్టపడడం ఎందుకు, రండి మన చెట్టు ఎక్కుపోదాము అని చెప్పేసి మూడో అతను అన్నాడట. సో ముగ్గురికి ఉన్న భక్తి మూడు రకాలుగా ఉంది. మొదటి వ్యక్తికి అసలు విశ్వాసం లేదు భగవంతుడు ఉన్నాడని చెప్పి.
అంటే కొంచెం కొంచెం అటు ఇటు ఉంది, ఉన్నాడా లేదా అన్న విశ్వాసం. అందువల్లే భయమేసింది అతనికి, భయపడ్డాడు. రెండో అతను ఏం చేశాడు, భయపడకుండా భగవంతుని ప్రార్థించాడు. అంటే భగవంతుడు ఉన్నాడు, ఒక భగవంతుని శక్తి ఉంది అనే విశ్వాసం అతనికి కలిగింది. ఇంకా మూడవ అతను ఏం చేశాడు, అసలు భగవంతుని ఎందుకు కష్టపడాలి దీనికోసం, మనకు శక్తి ఇచ్చాడు భగవంతుడు, చెట్టుకి శక్తి ఇచ్చాడు, దాన్ని మనల్ని మనం రక్షించుకోవచ్చు కదా. ఇలా ముగ్గురు మూడు రకాలుగా ప్రతిస్పందిస్తే శ్రీరామకృష్ణులు అంటారు, మొదటి అతనికి విశ్వాసం లేదు, రెండవ అతనికి ఉన్న భక్తి, భగవంతుడు ఉన్నాడనే జ్ఞానం ఉంది కాబట్టి దాన్ని జ్ఞానభక్తి అంటారు. ఇక మూడవ అతను భగవంతునిపై ప్రేమ, ప్రతిదానికి మనం భగవంతుని ఎందుకు కష్టపెట్టాలి అని అనుకున్నాడే, అతనిది ప్రేమ భక్తి. ప్రేమ భక్తి చాలా గొప్పది. మనకు మూడు రకాలైన, భగవంతుడికి మనకు ఉన్న సంబంధంలో మూడు రకాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే సాధారణ ప్రేమ, రెండవది సమంజస ప్రేమ, మూడవది సమర్థ ప్రేమ అని మూడు రకాలు ఉంటాయి. శ్రీరామకృష్ణుడు చెప్తారు ఈ ఉదాహరణలన్నీ కూడా. సాధారణ ప్రేమ అంటే ఏంటంటే, ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో వాళ్ళ సుఖాన్ని పెద్దగా పట్టించుకోదు, నేను సుఖంగా ఉండాలి, వాళ్ళు నా సుఖం కోసం వాళ్ళు నాకు అన్నీ ఇవ్వాలి. అందుకని భగవంతుని ఈ విధంగా ప్రేమించే వాళ్ళు ఏంటంటే, కొంచెం కష్టం వస్తే చాలు భగవంతుని నిందిస్తారు. అలా ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క అభిప్రాయం. రెండో వాళ్ళు సమంజస ప్రేమ అంటే, నేను బాగుండాలి నువ్వు బాగుండాలి అనుకుంటారు. మన సాధారణమైన జీవితంలో కూడా చూడొచ్చు, నేను బాగుండాలి నువ్వు బాగుండాలి అనుకునేది సమంజస ప్రేమ. ఇంకా మూడవది ఏంటంటే సమర్థ ప్రేమ. సమర్థ ప్రేమ అంటే తన యొక్క బాగోగులు చూసుకోరనమాట. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళ సుఖాన్ని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ఇది చాలా అన్నిటికన్నా కూడా చాలా గొప్ప ప్రేమ అని శ్రీరామకృష్ణులు చెప్తూ ఉండేవారు. ఈ ప్రేమ భక్తి ఎక్కడైతే ఉందో అప్పుడు భగవంతుడిని చిన్నగా చూస్తారట, తను శక్తివంతులుగా. ఉదాహరణకు యశోద ఉంది, ఎప్పుడు భగవంతుని తన కుమారుడి కింద చూసేది, చిన్న కుర్రాడి కింద చూసేదన్నమాట ఇప్పుడు కూడా. అదేంటంటే ఆ ప్రేమ, నేను రక్షించాలి భగవంతుడిని అన్న భావం వీళ్ళల్లో ఉంటుందన్నమాట. భగవంతుడు శక్తిమంతుడు అన్న భావం ఉండదు, కేవలం ప్రేమ. ఈ గోపికలు వీళ్ళందరూ కూడా ఇటువంటి సమర్థ ప్రేమ ఉండేదన్నమాట. ఈ మూడవ రకం ప్రేమ ఎక్కడైతే ఉందో వాళ్ళకి ఐకాంతిక భక్తి అంటారు. అంటే ఇంకా ఒకదాన్ని ఎవరినైనా ఇప్పుడు రాముని ప్రేమిస్తున్నారనుకోండి, ఇంక రాముడు తప్ప ఇంకెవరిని వాళ్ళకి నచ్చదు అనమాట వాళ్ళకి. అలాగే కృష్ణుడిని అభిమానిస్తుంటే కృష్ణుడు తప్ప ఇంకెవరికి నచ్చదు. అయితే ఇటువంటి భక్తి మనకి బయటికి ఎలా కనిపిస్తుందంటే కొంచెం మూఢత్వం కింద కనిపిస్తుంది. ఇంక మిగిలిన వాళ్ళు ఎవరిని చూడరు, వీళ్ళు అది ఒక్క భగవంతుడిని చూస్తారు అని చెప్పేసి. కానీ శ్రీరామకృష్ణులు అంటారు, ఎదుటివారి యొక్క మార్గాలను నిందించకుండా మన యొక్క మార్గంలో ఇటువంటి ఐకాంతిక భక్తి ఉండడం వల్ల తొందరగా మనం భగవంతుని చేరుకోవచ్చు అని చెప్తారు. దాన్ని మనం మామూలుగా బయట అయితే ఫెనాటిసిజం అంటారు. అంటే ఇది తప్ప వేరే మార్గం లేదు. బయట మనం చాలా మార్గాలను చూస్తూ ఉంటాం, ఇది తప్ప మార్గం లేదు, వేరే మార్గంలో వెళ్తే మీకు అసలు ముక్తి రాదు, మీకు ఏమీ రాదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ అది ఉండకూడదు. ఎదుటి వాళ్ళ మార్గాలు కూడా కరెక్ట్, వాళ్ళకి అది కరెక్టు, నాకు ఇది కరెక్టు అని చెప్పి నా మార్గంలో నేను చాలా డీప్గా విశ్వాసాన్ని కలిగి ఉండడంలో తప్పేం లేదని చెప్తారు. అందులో కొన్ని ఉదాహరణలు ఏంటంటే, విభీషణుడు ఒకసారి ధర్మరాజు అక్కడ ఒక యాగాన్ని చేస్తూ ఉంటే మిగిలిన రాజులందరూ వచ్చి ధర్మరాజుకి అందరూ కూడా వంగి నమస్కరిస్తున్నారు. అప్పుడు నమస్కరిస్తుంటే విభీషణుడికి ఏంటంటే, నేను కృష్ణుడికి తప్ప నేను ఎవరికి తల వంచను నేను అని చెప్పాడట. ఇవన్నీ మనకు కథల్లో ఉన్నాయి. అయితే అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, తనే వచ్చి ధర్మరాజుకి వంగి నమస్కరించాడు. నమస్కరిస్తే అప్పుడు విభీషణుడు, అంటే ఇక్కడ ఏంటన్నమాట, కృష్ణుడు రాముడు వీళ్ళందరూ అవతార పురుషుల పట్లే అతనికి ప్రేమ ఉంది, మామూలు వాళ్ళు ఎవరికి కూడా అతను తల వంచాడు అనమాట. ఆ భక్తిని ఈయన శ్రీరామకృష్ణులు చాలా ప్రశంసిస్తారు. ఇప్పుడు హనుమంతుడు కూడా చూడండి, ఆయన ఏమంటారంటే, నాకేం తెలీదు, నాకు తిథి వార నక్షత్రాలు ఈరోజు ఏం వారం ఏం తిథి మంచిదా చెడ్డదా ఏమీ నాకు తెలీదు, నాకు ఒక రామనామం మాత్రమే తెలుసు, రాముడు మాత్రమే తెలుసు అని ఆయన చెప్తూ ఉంటారు. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మను చూడడానికి హనుమంతుడు చిరంజీవి కదా, వెళ్ళారట. వెళ్తే వెంటనే ఆయనకు కబురు వచ్చింది, హనుమంతుడు వస్తున్నాడు చూడడానికి అని చెప్పి. ఆయన ఏం చేశారు తెలుసా, మనం వెంటనే రాముడిలాగా నేను వేషం వేసుకోవాలి, రుక్మిణిని పిలిచి నువ్వు సీతలాగా నువ్వు వేషం వేసుకో, ఎందుకంటే మన ఇద్దరు అలా లేకపోతే అతను చూడలేడు. ఐకాంతిక భక్తి అనమాట, కేవలం రాముడిని తప్ప ఇంకా చూడలేడు. మనకు తెలుసు కదా, శ్రీనాథే జానకీనాథే అభేద పరమాత్మని మనకు రామనామ సంకీర్తనం చేస్తాం కదా. విష్ణుమూర్తి రాముడు ఇద్దరు కూడా ఒక్కటే, అది నాకు తెలుసు, ఇద్దరు కూడా పరమాత్మ స్వరూపాలే, కానీ నాకు మాత్రం రాముడి రూపంలోనే భగవంతుడు కావాలి అని చెప్తారనమాట. యశోద దగ్గరికి ఒకసారి ఉద్ధవుడు
వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను చాలా పొగుడుతున్నట్ట. మీ అబ్బాయి ఏంటనుకున్నారు, పరమాత్మ స్వరూపుడు, ఆ పరబ్రహ్మ స్వరూపుడు, భక్తులందరికీ కూడా ఆయన చింతామణి, అలా ఇలా పొగుడుతూ ఉంటే యశోద నీ మాటలు నాపు, మా వాడు ఎలా ఉన్నాడో చెప్పు నాకు చాలు అని చెప్తుందంట. అంటే నాకు కుమారుడు, వాళ్ళందరూ కూడా నాకు ఇంకా వేరే రిలేషన్ ఏం లేదు ఆయనతో అని యశోద చెప్తూ ఉంటుందట. అలాగే గోపికలు ఒకసారి వాళ్ళకు భగవంతుడిని, శ్రీకృష్ణుడిని వాళ్ళు ఎంతో ఆరాధిస్తున్నారు కదా, ఒకసారి శ్రీకృష్ణునితో అన్నారట, మాకు అందరికీ కూడా భగవంతుని వేరే వేరే రూపాల్లో చూడాలనుంది అని అన్నారట. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారంటే, మీరందరూ కూడా యమునా నదికి వెళ్ళి స్నానం చేసి రండి, మీకు ఆ ఏర్పాటు నేను చూపిస్తాను అని చెప్తే వీళ్ళందరూ యమునా నదిలో స్నానం చేసి వచ్చారట. వస్తే వెంటనే వాళ్ళకి వైకుంఠ దర్శనం కలిగింది. వైకుంఠంలో మహావిష్ణువు రకరకాల ఆభరణాలు వేసుకుని వైభవంగా, చాలా వైభవంగా ఆయన అక్కడ పడుకుని ఉన్నారు అనంత శయనం పైన. అక్కడ పడుకుని ఉంటే వీళ్ళందరికీ చూసి నచ్చట్లేదు అది. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పారట, మేము చూడలేకపోతున్నాం ఇవన్నీ కూడా, మాకు కావాల్సింది గోపాలుడు కావాలి, గోపాలుని రూపంలోనే నువ్వు దర్శనం ఇవ్వు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇన్నాళ్ళు కూడా మీకు తెలుసు కదా, బృందావనం నుంచి ఆయన మధురకు వెళ్ళారు కదా శ్రీకృష్ణ పరమాత్మ. వెళ్ళిన తర్వాత అక్కడ రాజవేషంలోకి వెళ్ళారు. ఇక్కడ గోపాలుడి కింద ఉండేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఆభరణాలు ధరించి, తర్వాత తలపాగా పెట్టుకుని ఇవన్నీ పెట్టుకుంటే వీళ్ళందరూ ఒకసారి చూడ్డానికని వెళ్ళారట. చూడ్డానికని వెళ్ళి కృష్ణుడు ఆ వేషంలో చూసి తలలన్నీ కూడా పక్కకు తిప్పుకున్నారట. మా కృష్ణుడు కావాలి అంటే వేరే వేషంలో వస్తే వాళ్ళు చూడలేరన్నమాట. దాన్ని ఐకాంతిక భక్తి అని చెప్తారు. చాలామంది చూడండి సమాధి కలుగుతుంది అంటే భగవంతుని ఆరాధన చేయడం వల్ల మనకి ఏమవుతుంది, సమాధి కలుగుతుంది. సమాధి అంటే ఏంటి, మొత్తం శరీరాన్ని మనస్సును కూడా మర్చిపోయి మీకు ఏమవుతుంది, ఒక గాఢమైనటువంటి అంతర్ముఖం అయిపోతుంది మనస్సు అన్నది. అటువంటి సమాధి స్థితి కలిగితే చాలామందికి 21 రోజుల్లో అందరూ కూడా మరణిస్తారనమాట చాలామందికి. అందుకే శరీరం ఇంకా అంటే జీవితం యొక్క ఉద్దేశం నెరవేరింది కాబట్టి వాళ్ళ శరీరం 21 రోజుల్లో వాళ్ళ శరీరాన్ని త్యజిస్తారనమాట. కానీ ఒకసారి శుక మహర్షి, మీకు తెలుసు కదా, వ్యాస భగవానుల పుత్రుడు శుక మహర్షి, పుట్టుకతోనే ఆయన జ్ఞాని. ఆయన అంటే చాలా ఇష్టం మన రామకృష్ణ పరమహంసకి. ఆయన జడ సమాధిలో ఉన్నారనమాట. అంటే ఒక రాయిలాగా అలా పడి ఉన్నారు, లోపలంతా కూడా సమాధి, బ్రతికే ఉన్నారు కానీ సమాధిలో ఉన్నారు. అయితే ఈయన యొక్క అవతార కార్యం ఒకటి ఉంది, భాగవతం ఆయన నుంచే వచ్చింది మనకి, భాగవతం ఆయనే కదా చెప్పారు. అప్పుడు నారద మహాముని ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడా ముందుకు వస్తూ ఉంటారు కదా, ఆయన వచ్చి అయ్యో ఈయనేమో సమాధి అవస్థలో ఇలా పడుంటే ఈయన వచ్చిన కార్యం ఎలా నెరవేరుతుంది అని చెప్పి ఆయన ఏం చేశారనమాట, ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన అక్కడ పడుకొని ఉన్నారు, ఆ దగ్గరికి వెళ్ళి తన వీణపైన చక్కగా వాయిస్తూ ఒక 4 శ్లోకాలను చెప్పారట. ఎవరిని, విష్ణుమూర్తిని కీర్తిస్తూ 4 శ్లోకాలు చెప్పారు. మొట్టమొదటి శ్లోకం చెప్పగానే శుక మహర్షి యొక్క ఒళ్ళంతా పులకరించిందంట. 2వ శ్లోకం చెప్పగానే ఆయన లోపల ఈ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని, స్పష్టంగా దర్శనాన్ని చూడడం మొదలుపెట్టి ఇంక అందులో ఆ భక్తి పారవశ్యంలో మునిగిపోయారట. ఆయన మహాజ్ఞాని కానీ ఈ లోపలి దర్శనం కలగగానే మహావిష్ణువుపై ఎంతో ప్రీతి ఆయనకి కలిగిందట. ఈ విధంగా ఆయన బాహ్య జగత్తులోనికి వచ్చారు. ఆయన బాహ్య జగత్తులోనికి వచ్చి అప్పుడు తర్వాత పరీక్షిత్ మహారాజు రావడం, ఆయనేమో ఇలాగ భాగవతాన్ని చెప్పమని అడగడంతో ఆయన మొత్తం భాగవతాన్ని వర్ణించారు. ఈ విధంగా అంటే నిరాకార నిర్గుణ ఉపాసన చేసిన తరువాత కూడా ఒక భగవంతుడిని సగుణ సాకార రూపంలో మనం ఆరాధించవచ్చు, అది గొప్ప గొప్ప మహాత్ములకు అది సాధ్యమవుతుంది అని రామకృష్ణ పరమహంస చెప్పేవారు. మన ఎవరు హనుమంతుడు ఉన్నారు కదా, హనుమంతుడు కూడా ఆయన శ్రీరాముణ్ణి సాకార రూపంలోనూ ఆయన ఆరాధించేవారు, నిరాకార రూపంలోనూ ఆరాధించేవారు. కానీ ఇవి 2 కూడా చేసిన తర్వాత ఆయన చివరికి ఏంటంటే రాముడిని ఒక సాకార రూపంలో ఎప్పుడూ కూడా ఆయన దర్శిస్తూ ఉండేవారు. ఆయన హృదయంలో మీకు తెలుసు కదా, ఎప్పుడు కూడా రాముడిని ఎప్పుడు ఆయన దర్శిస్తూ ఉండేవారు. అందుకే ఎంతో భక్తి ఆయన చుట్టూ కూడా ఎప్పుడు కూడా కొంత దూరం వరకు ఆ రామనామ యొక్క ఆ స్పందనలు ఎప్పుడు కలుగుతూ ఉండేవట. మీకు ఒక కథ మీకు వినే ఉంటారు, మన పురాణాల్లో మన కథల్లో ఉంది. అదేంటంటే రామనామ మహాత్మ్యం చెప్పడానికి, హనుమంతుడి యొక్క రామనామ మహాత్మ్యం ఎంతో చెప్పడానికి ఒకసారి ఒక రాజు, ఒక సామంతరాజు ఏంటంటే చాలా ఏదో తప్పు పని చేశాడు. అప్పుడు తప్పు పని చేసి శ్రీరాముని యొక్క ఆగ్రహానికి గురయ్యాడనమాట. దానికి గురై ఏంటంటే శ్రీరాముడు అతన్ని శిక్షించాలని చెప్పి వస్తుంటే అతను పరిగెడుతున్నాడు అనమాట. పరిగెడుతున్నప్పుడు నారద మహర్షి దారిలో కనిపించి, చూడు నిన్ను రక్షించేవాడు, రామబాణం నుంచి నిన్ను రక్షించేవాళ్ళు ఒకరున్నారు, అది ఎవరంటే హనుమంతుడు, ఆయన దగ్గరికి వెళ్ళు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి
నన్ను మీరే రక్షించాలి, నేను చాలా ప్రమాదంలో ఉన్నానని చెప్తే, చెప్పు ఏమిటి విషయం అని అంటే, ఇలాగ రాముడికి కోపానికి నేను గురయ్యాను, ఇప్పుడు నాకు ఎవరు రక్షిస్తారు, మీరే రక్షించాలి అంటే ఈయన మాట ఇచ్చాడు నేను రక్షిస్తానని. అప్పుడు సరే నువ్వు కూర్చో ఇక్కడ అని చెప్పి అతన్ని కూర్చోబెట్టి అతని చుట్టూ కూడా తన తోకని ఒక కోటలాగా చేయడం మొదలుపెట్టాడు అనమాట. అలా తోకని పెంచుకుంటూ వెళ్ళి అతని చుట్టూ పెట్టి దానిపైన ఎక్కడో వెళ్ళి ఈయన కూర్చొని ఉన్నారు హనుమంతుడు. పైన కూర్చొని ఆయన ఏం చేస్తున్నారు, రామ్ 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 అంటూ జపిస్తూ ఉన్నాడు. అయితే శ్రీరామచంద్రుడు అక్కడ వరకు వచ్చారు, బాణం వేశాడు. ఆయనకు అర్థమవుతుంది అక్కడ ఉన్నాడు, కనిపించి హనుమంతుని చూడట్లా, కింద చూశాడనమాట, దీనిలో దాక్కున్నాడు ఈ కోటలో అని చెప్పి రామబాణం వేశాడు. వేస్తే ఆ బాణం ముందుకెళ్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏమిటి, అదేంటిది, ఎప్పుడు నా బాణానికి తిరుగులేదు, ఏమైందని చూసేటప్పటికి పైనుంచి రామ్ 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 అని వినిపిస్తుంది. అంటే రాముడి కన్నా కూడా రాముడి యొక్క నామం అంత గొప్పది. అంటే భగవంతుని నామానికి అంత శక్తి ఉంది, నిజంగానే అంత శక్తి ఉంది. మనం కూడా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా భయం వేసింది అనుకోండి, ఎవరికైతే ఈ నామ జపం చేస్తారో ఒక రక్షాకవచంలాగా పనిచేస్తుంది నిజంగా. రామనామానికి కానీ ఏ భగవంతుని నామానికి నిజంగానే అంతటి శక్తి ఉందన్నమాట. ఒకసారి ఒక రాజు ఒక బ్రహ్మహత్య పాతకం ఒకటి చేసి దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి అరణ్యంలోకి వెళ్ళాడట. వెళ్ళి ఒక ఋషి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కనుక్కుందాం అనుకున్నాడు, నేను ఏం చేయాలి దీని నుంచి బయటపడాలంటే. అయితే అప్పుడు ఆయన లేరనమాట. లేకపోయేసరికి వాళ్ళ కుమారుడు ఉన్నాడు. కుమారుని అడిగాడు, ఇలాగా ఈ ప్రమాదంలో ఉన్నాను, నాకు ఏదైనా ఉపాయం చెప్పండి. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నువ్వు 3 సార్లు రామనామాన్ని చెయ్యి, చేస్తే నీకంతా ఏ పాపమైనా తొలగిపోతుందని చెప్పారు. ఈ లోపల తండ్రి గారు వచ్చారు, ఆయన ఆ ఋషి కుమారుడు ఋషి వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఏమిటి విషయం అంటే, ఇలా ఈయన బ్రహ్మహత్య పాతకం నుండి బయటికి రావాలి, ఉపాయం ఏంటని అడిగారు నన్ను. అడిగితే నేను చెప్పాను 3 సార్లు రామనామం చేయాలని. అప్పుడు ఆ ఋషికి చాలా కోపం వచ్చింది కుమారుడి పైన. కోపం వచ్చి, నీకంత విశ్వాసం లేదా, అంతటి పాపం నుంచి బయటికి రావాలంటే 3 సార్లు రామనామం చేయాలా, ఒక్కసారి చేస్తే సరిపోదా, నీకు ఇంకా భగవంతుని నామం పైన విశ్వాసం లేదు, అందువల్ల నిన్ను చాలా అంటే అధో జన్మ నీకు కావాలి, కంటే కొంచెం తక్కువ జన్మ నీకు రావాలి, నేను శపిస్తున్నాను అని చెప్తే అతనే మళ్ళీ గుహునిగా జన్మించాడట. రామాయణంలో గుహునిగా జన్మించాడని చెప్పి మనకు రామకృష్ణ పరమహంస చెప్తారు ఈ ఉదాహరణను. తర్వాత చాలామందికి ఏంటంటే, మేము చాలా మంచి భక్తులు అనే అహంకారం ఉంటుంది. మనం అన్నీ చేస్తాం, పూజలు చేస్తాం, అందరికన్నా నేను కొంచెం గొప్ప అన్న లోపల ఫీలింగు వాళ్ళు ఎవరికి లేవు, భక్తి శ్రద్ధలు లేవని ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. ఇది నారదుడికి చాలా ఉండేదట. అప్పుడు అది మహావిష్ణువు అది గమనించారు, ఈయన ఎలాగని గర్వభంగం చేయాలని చెప్పి ఆయన అన్నారట, నేను 24 గంటలు కూడా నారాయణ మంత్రాన్ని నేను జపిస్తూ ఉంటాను అని చెప్పి చాలా లోపల అహంకారం ఉండేది. ఒకరోజు మహావిష్ణువు నారదుని పిలిచి, నారద నా కోసం ఒక పని చేసి పెట్టగలవా అని చెప్పారు. తప్పకుండా చేసి పెడతాను చెప్పండి అంటే, ఇదిగో నీకు ఒక పాత్రని ఇస్తున్నాను, ఒక చిన్న పాత్రలో ఆయిల్ ఉంది దాని నిండుగా, దీన్ని తీసుకెళ్ళి మొత్తం ఈ వైకుంఠం అంతా చుట్టిరా అని చెప్తే, అదంతా పని నేను తప్పకుండా చేస్తానని చెప్పి, ఎక్కడ కింద పడకూడదు, ఒక్క చుక్క కూడా అది కింద పడకూడదు అని చెప్తే ఈయన మొత్తం చాలా జాగ్రత్తగా మొత్తం తన మనసంతా దానిపైన కేంద్రీకరించి నడుచుకుంటూ నెమ్మదిగా శ్రీ మహావిష్ణువు ముందుకు వచ్చి, చూడండి నన్ను ఒక్క చుక్క కూడా కింద పడలేదు. అది సరే నారద, ఇలా నువ్వు తీసుకొచ్చేటప్పుడు ఎన్నిసార్లు నా నామాన్ని జపించావు అని అడిగారట. అయ్యో నేను ఒక్కసారి కూడా జపించలేదే, నేను అసలు గుర్తే లేదంటే అప్పుడు చెప్తారనమాట, చూడు ఒక్కసారి భూలోకంలో నా వాళ్ళందరూ పనిచేస్తున్నారు, నా భక్తులందరూ కూడా, వాళ్ళందరూ కూడా 24 గంటలు ఏదో పనిలో ఉన్నారు. పనిలో ఉండి మధ్యలో పొద్దున్న ఒకసారి సాయంకాలం ఒకసారి వాళ్ళు నామాన్ని జపిస్తున్నారు. ఒక పనిలో ఉంటూ నిజంగా భగవంతుని తలుచుకోవడం ఎంత కష్టం కదా, అందుకని నువ్వు అహంకారాన్ని పెంచుకోవద్దు అని చెప్పి ఆయనకి గుణపాఠం చెప్తారనమాట. అలాగే అర్జునుడికి చాలా గర్వం ఉండేదట. అంటే శ్రీకృష్ణుని నేను ప్రేమించినంతగా కూడా ఎవరు ప్రేమించరు అని చెప్పి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అనుకున్నారు, ఇతనికి నెమ్మదిగా ఈ గర్వాన్ని అణచాలి అని చెప్పి ఒకరోజు ఒక చోట నుంచి ఇద్దరు కలిసి నడిచి వెళ్తున్నారు. ఒక విచిత్రమైన ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి ఏం చేశాడట, తన యొక్క నడుంకి ఎండుగడ్డి కట్టుకున్నాడు, ఎండుగడ్డి. ఆ ఎండుగడ్డి తింటున్నాడట. ఇంకొక పక్క ఏం చేశాడు, ఒక కత్తి పెట్టుకున్నాడట. అయితే అర్జునుడికి అనుకున్నాడు, ఇతనికి ఎంత భక్తి, ఎండుగడ్డి తింటున్నాడంటే అర్థం ఏంటంటే
మంచి భక్తుడు అతను. ఎందుకంటే పచ్చిగడ్డి తింటే వాళ్ళ జీవం ఉంది కదా, వాటికి హాని చేసినట్లు అవుతుంది. అందువల్ల ఎండిపోయిన గడ్డినే జీవితాంతం తింటూ వెళ్తున్నాడు. చూస్తే ఇతడు పరమ భక్తుడిలా ఉన్నాడు, మరి ఆ పక్కన పెద్ద కత్తి పెట్టుకున్నాడు ఎందుకు అని అర్జునుడికి సందేహం వచ్చింది. అప్పుడు కృష్ణ పరమాత్మ నువ్వే వెళ్ళు, అతను వెళ్ళి అడిగిరా అని చెప్పాడు. అప్పుడు అర్జునుడు అతని దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా విషయం, ఆ కత్తి విషయం ఏంటంటే కోపంతో అన్నాడనమాట, నేను నలుగురు కనిపిస్తే జీవితంలో నలుగురు కోసం నేను వేటాడుతున్నాను, వాళ్ళు నలుగురు కనిపిస్తే వాళ్ళు అంతు చూద్దామని చెప్పి నేను ఈ కత్తి ఇక్కడ పెట్టుకున్నాను. ఎవరు వాళ్ళు నలుగురు? ఎవరు అంటే మొట్టమొదటి వాడు నారదుడు. అంటే పాపను ఏం చేశాడు నారదుడు అంటే, ఈ నారదుడు నా స్వామిని ఎప్పుడు ఆ పిచ్చి పిచ్చి పాటలు అవి పాడుతూ నిద్రాభంగం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అందుకని ఏంటంటే అతను కనిపిస్తే కానీ అతని పని చూస్తాను, అంటే నా స్వామికి అది డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా రెండవ వాళ్ళు ఎవరంటే ద్రౌపది. అయ్యో ద్రౌపది ఏం చేసిందంటే, ద్రౌపది ఆ కామ్యకవనంలో వీళ్ళందరూ కూడా వనవాసంలో ఉన్నప్పుడు దుర్వాసుడు వస్తాడు కదా అక్కడికి, వాళ్ళ యొక్క ఆశ్రమానికి దుర్వాసుడు వస్తాడు. దుర్వాసుడు వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా భోజనం ముగిస్తారు. ఇంకా ద్రౌపది భోజనం చేస్తూ ఉంటుంది. ద్రౌపది భోజనం చేస్తే వాళ్ళ దగ్గర ఒక అక్షయ పాత్ర ఉంటుంది. ఆ అక్షయ పాత్ర ఇంకా పనిచేయదనమాట ద్రౌపది భోజనం చేస్తే. అందువల్ల అక్షయ పాత్రము అంత ఖాళీ అయిపోయింది. అప్పుడు దుర్వాసుడు వచ్చాడు. దుర్వాసుడు వస్తే ఆయనకు సరైనది పెట్టకపోతే ఆయన శపిస్తాడు తప్పకుండా. అప్పుడు ద్రౌపదికి ఏం చేయాలో అర్థం కాదు. ఈయన యొక్క కోపానికి నేను జాగ్రత్తగా ఆయన శాంతపరచాలంటే ఏం చేయాలంటే, ఇంకెవరు నాకున్నది ఒక్కరే దిక్కు ఎవరంటే కృష్ణ పరమాత్మ. అప్పుడు ఆవిడ కృష్ణుని తలుచుకుంది. కృష్ణ పరమాత్మ వచ్చి ఇది పరిస్థితి తెలుసుకున్న తర్వాత, అయితే చూడండి అక్షయ పాత్రలో మిగిలిపోయిన కొంచెం అన్నం ఉంటే చూడండి, కొంచెం ఉన్నా చాలు సరిపోతుందంటే, లేదు అందులో అసలు ఏమీ లేదంటే, లేదు చూడండి అందులో ఉంటుందంటే ఒకే ఒక్క మెతుకు అంటుకుని ఉందట దాన్ని. అప్పుడు ఆ మెతుకుని తీసుకొచ్చి కృష్ణ పరమాత్మకి ఇవ్వమని అడిగితే తీసుకొని తిన్నారట ఆయన. అది తిన్న వెంటనే ఈ దుర్వాసుడు వీళ్ళందరూ ఆయన చుట్టూ వచ్చిన చాలామంది ఆయన యొక్క సహచరులు వీళ్ళందరూ కూడా స్నానం చేయడానికి వెళ్ళారు, భోజనం చేద్దాం ఇక్కడికి అని చెప్పి. అక్కడికి వెళ్ళి ఈ తీరా చూసాడు, స్నానం చేసి బయటికి వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళు అసలు తేనుపులు తేనుస్తున్నారట, వాళ్ళకి లోపలంతా నిండిపోయింది. కృష్ణుడు ఒక్క మెతుకు తినడంతో వీళ్ళందరికీ కూడా ఇంక భోజనం చేసే అసలు ప్రసక్తే రాలేదన్నమాట. తస్మిన్ తుష్టే జగత్తుష్టం అంటారు కదా. ఆ విధంగా ద్రౌపది ఆ రోజు నా కృష్ణుడితో వాళ్ళు తినగా మిగిలిన అన్నాన్ని తినిపించింది, అందుకనే తన మీద నాకు కోపం ఉంది అని చెప్పేసి చెప్తాడు. ఇంకా మూడవ భక్తుడు ఎవరంటే ప్రహ్లాదుడు. పాపం ప్రహ్లాదుడు ఏం చేశాడు, ఎంత ఇష్టం కదా శ్రీహరి అంటే. ఏం చేశాడంటే చెప్పమంటావా, అక్కడ అతన్ని వాళ్ళ తండ్రి హరి అని పిలుస్తున్నాడని చెప్పేసి అతన్ని ఇందులో మరిగే నూనెలో వేయించేవాడు, ఏనుగులతో తొక్కించేవాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా హరినామాన్ని జపిస్తూ ఉండేవాడు, భక్తుడు కదా. ఈ భక్తుల పాలిట ఈయన కల్పదొరగదు. ఈయన ఏం చేస్తాడు, ఈ హరినామం జపిస్తున్నాడు కాబట్టి వాళ్ళ కష్టాలన్నింటినీ కూడా హరే తీసుకుంటాడు. అంటే ప్రహ్లాదుడు వేడి నూనెలో పడినా సరే అతను చనిపోలేదంటే అర్థం ఏంటి, ఆ కష్టాన్నంతా నా హరికి ఇచ్చాడనే కదా. ఏనుగులు తొక్కినా చనిపోలేదంటే ఆ కష్టం అంతా నా హరి భరించాడు కదా. చిట్ట చివరికి పెద్ద స్తంభం, ఆ స్తంభాన్ని కష్టపడి పగలగొట్టుకుని బయటకు వచ్చేలాగే చేశాడు. అందుకే నాకు ప్రహ్లాదుడు అంటే కోపం. వాడిని కూడా నా అంతు చూద్దామని చెప్పేసి. అంటే భగవంతుడిపైన ప్రేమ ఉంటే ఇట్లాంటి భావాలన్నీ కలుగుతాయన్నమాట. సరే, ఇంకా నాలుగవ వాడు ఎవడో అని అడుగుతున్నాడు అర్జునుడు. అడుగుతుంటే అప్పుడు అతను చెప్తున్నాడు, ఇంకెవడు అర్జునుడు ఉన్నాడే వాడి మీద ఇంకా కోపం నాకు. ఎందుకంటే నా స్వామిని రథసారథి చేశాడు, ఇంతకన్నా అవమానం ఇంకెక్కడన్నా ఉంటుందా, నాకు వీళ్ళు నలుగురిలో ఎవరు కనిపించినా సరే నేను వాళ్ళ మీద నా పగ తీర్చుకుంటానని చెప్తాడనమాట. అప్పుడు అర్జునుడు మాట్లాడకుండా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి, అంటే అప్పుడు అర్థమైందా అని కృష్ణ పరమాత్మ నవ్వుతారనమాట. అప్పుడు అర్జునుడికి ఆ విధంగా నాకన్నా గొప్ప భక్తులు ఉంటారనే గర్వభంగం కలిగింది అని చెప్తారనమాట. సరే, కొంతమంది భక్తులు మనం ఏం చేస్తామంటే మన అవసరాన్ని బట్టి మనం భగవంతుడితో బేరసారాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ నా కోరికలు తీరలేదంటే వేరే చోటుకి వెళ్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి మన మూడ్స్ మారిపోతూ ఉంటాయి భగవంతుడితో. అది చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు శ్రీరామకృష్ణుడు. ఒకసారి ఆయన దగ్గరికి ప్రతాప్ చంద్ర మజుందార్ అని ఒక బ్రహ్మ సమాజ భక్తుడు అనమాట. ఆయన వస్తాడు. వస్తే శ్రీరామకృష్ణ పరమహంస అంటారు, చూడు ఇన్నాళ్ళు నువ్వు బయట తిరిగావు, ఎంతో బోధలు చేశారు మీరు. కేశవ చంద్రసేన అని బ్రహ్మ సమాజ అధ్యక్షుడు ఆయన. మీరిద్దరూ కలిసి ఎన్నో చోట్ల తిరిగి అందరికీ బోధించారు. ఇంకా చాలు ఈ బోధనలు, ఇంకా కూర్చొని మీరు భగవంతుణ్ణి ధ్యానించండి, భగవంతుని పొందాలి మీరు అని చెప్తే
అప్పుడు అతను అంటాడు, ప్రతాప్ చంద్ర మజుందార్ అంటాడు, నేను నా కోసం చేయట్లేదు ఇవన్నీ కూడా, కేశవ్ చంద్రసేనికి కొంచెం సహాయం చేద్దామని చెప్పేసి చేస్తున్నాను, ఇవన్నీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఆయనకి హెల్ప్ చేద్దామని చేస్తున్నాను అని చెప్తాడనమాట. అప్పుడు రామకృష్ణ పరమహంస అంటారు, ఇంక నీ మాటలు కట్టిపెట్టు, ఇదే మాటలు మళ్ళీ రేపు మారుస్తావు నువ్వు, అవసరాన్ని బట్టి మారుస్తారు మీరు. ఒక కథ విను, నేను చెప్తాను. ఒక కొండ మీద ఒక అతను కష్టపడి ఒక గుడిసె కట్టుకున్నాడు. ఆ గుడిసె కట్టుకుంటే ఒక గాలివాన వచ్చింది బాగా ఒకరోజు. ఆ గుడిసె పైకప్పు ఎగిరిపోయేలా ఉంది. ఆ గుడిసె ముందు కూర్చొని ఇతను ఇంకా దండం పెట్టుకుంటూ వాయుదేవుని ప్రార్థిస్తున్నాడు. వాయుదేవుడు రక్షించు నా గుడిసెని రక్షించని చెప్తే, ఇంక అయినా సరే గాలి ఎక్కువైపోయింది, ఆ గుడిసె ఊగిసలాడుతుంది. అప్పుడు అనుకున్నా, అవునవును ఉండు ఏం చేద్దామంటే, వాయుదేవుడు పుత్రుడు ఆంజనేయుడు కదా, ఆంజనేయుడిని ఏమైనా స్తుతిస్తే ఈయన కొంచెం కరుణిస్తాడేమో అని చెప్పి, ఈ ఇల్లు ఎవరిది, ఆంజనేయుని ఇల్లు అని చెప్పి గట్టిగా అరుస్తాడట. అయినా సరే ఏం లాభం లేకపోయింది. తర్వాత ఇంకొంచెం ఆలోచిస్తాడు. వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్, ఎవరు, లక్ష్మణుడు, రాముడు, ఆంజనేయుడు అందరూ ఒక దగ్గర ఉంటారు కదా, వీళ్ళందరిలోకి లక్ష్మణుడికి కోపం ఎక్కువ, ఫస్ట్ ఆయన పేరు చెప్దామని చెప్పి, ఇది లక్ష్మణుని ఇల్లు అంటాడట. అయినా సరే ఏం లాభం లేకపోయింది. అప్పుడు తర్వాత ఇది రాముడిల్లు అంటాడు. అయినా సరే అది మొత్తం వెళ్ళిపోయింది, కొట్టుకుని వెళ్ళిపోతే ఇది దయ్యాల కొంప అన్నాడు చివరికి. అంటే మనం జీవితంలో ఏం చేస్తాం అనమాట, మన అవసరాన్ని బట్టి మనం భగవంతుడిని, మన విశ్వాసం అట్లా ఉంటుందని చెప్పి, అంటే అందరూ ఇలా ఉండరు, కొంతమంది భక్తులు ఇటువంటి విశ్వాసం ఉంటుందని శ్రీరామకృష్ణుడు చెప్తూ ఉండేవారు. అలాగే కొంతమంది భక్తుల్లో మోసగాళ్ళు ఉంటారు. ఇది చెప్పడానికి చాలా ఇంట్రెస్ట్ అయిన ఒకటి చెప్తూ ఉండేవారు ఇన్సిడెంట్. ఒక బంగారం కొట్టు ఉందంట. ఆ బంగారం కొట్టులో ఉన్న వాళ్ళందరూ, అక్కడ అమ్మే వాళ్ళందరూ కూడా పరమ మోసగాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, కానీ పైకి మాత్రం అన్నీ కూడా మెడలో తులసి మాలలు వేసుకొని, నామం పెట్టుకొని, తర్వాత ఎప్పుడు కూడా చేతిలో అది పెట్టుకుని జపం చేసుకుంటూ ఉండేవారట. ఎవరైనా మాట్లాడితే భగవంతుని నామం చెప్తూ ఉండేవారు వాళ్ళు. ఒకసారి బంకించంద్ర చటర్జీ అని ఉన్నారు కదా, మన వందే మాతరం రాశారు చూడండి, వందే మాతర గీతాన్ని రచించిన బంకించంద్ర చటర్జీ ఒకసారి శ్రీరామకృష్ణ పరమహంసను చూడడానికి వస్తారు. వచ్చినప్పుడు చాలా మాటలు అవుతాయి. ఆయన వెళ్ళిపోయేటప్పుడు రామకృష్ణ పరమహంసతో ఆయన ఏమంటారంటే, మీరు ఒకసారి మా దగ్గరికి రండి, మా ఇంటికి రండి, అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు అంటారు. ఓహో, ఎటువంటి భక్తులు, గోపాల గోవింద భక్తులా అంటారు. అదేంటి గోపాల గోవింద భక్తులు, అదేంటంటే వినండి ఒక మాట చెప్తున్నానని చెప్తారనమాట. ఈ బంగారం కొట్టుంది, అక్కడ వీళ్ళందరూ కూడా భక్తుల వేషంలో ఉంటారు అందరు. సరే, ఎవరైనా కొనుక్కోవడానికి వచ్చారు. కొనుక్కోవడానికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఒక అతను వెంటనే మాల తిప్పుతూ కళ్ళు మూసుకొని అతను ఏమంటాడంటే కేశవ అన్నాడు. ఈ రెండో అతను ఏమంటున్నాడు, గోపాల అంటున్నాడు. తర్వాత మూడవ అతను హరి అన్నాడట. నాలుగో అతను హర అన్నాడట. అయితే వీళ్ళు నాలుగు వాడి అర్థాలు ఏంటంటే, కేశవ అని ఎవరైతే అన్నారో వాళ్ళు ఏంటంటే దాని కోడ్ లాంగ్వేజ్ అనమాట అది. అంటే ఈ వచ్చినవాడు ఎలా కనిపిస్తున్నాడు అంటే, అమాయకంగా ఉన్నాడా తెలివిగా ఉన్నాడా అని రెండో వాళ్ళని అడగడం. అప్పుడు రెండో అతను అంటున్నాడు గోపాల అనగానే మనం చూడండి, గోవులు కాసుకునే వాళ్ళు చాలా అమాయకుల్లా చూస్తాం మనం, అవునా కదా. ఇతను గోపాల అంటే వీడు చాలా ఉట్టే అమాయకుడు అని చెప్తే, మూడో అతను ఏమన్నాడు, హరి అన్నాడు. హరి అంటే వీడిని బాగా మోసగించవచ్చు మనం అని. హరి అంటే హర అంటే రండి మనం అందరూ కూడా మోసగిద్దాం అంటే, వాడికి 50 రూపాయలు చెప్పేది 200 రూపాయలు చెప్తారనమాట. ఈ విధంగా సో రామకృష్ణ పరమహంస చెప్తున్నారు, భక్తులు ఎటువంటి వాళ్ళు, ఇటువంటి భక్తులా నీ దగ్గర ఉన్న భక్తులు అని చెప్పి చివరిగా ఏమంటారంటే, నా దగ్గర కూడా చాలామంది భక్తులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ మాత్రం నిజమైన భక్తులే, అటువంటి భక్తులు మాత్రం కాదు అని చెప్తారనమాట. అప్పుడు అందరూ కూడా నవ్వుతారు. ఈ విధంగా ఈ భక్తి చాలా రకాలుగా ఉంటుంది. చాలామంది ఏంటంటే, మనం ఫస్ట్ ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం దేవుని కోరుకుంటాం, లేకపోతే ఏదైనా కావాలి అని కోరుకుంటాం, అవునా కదా. ఫస్ట్ ఈ రెండింటి కోసం భగవంతుడి దగ్గరికి వెళ్తాం. అయితే ఆ భక్తి నెమ్మదిగా దాని పరిణామం చెంది, నాకు కావాలి భగవంతుడు అంటే ఏమిటి, నీ గురించిన జ్ఞానం నాకు కావాలి, నాకు ఏమీ వద్దు, ఈ ప్రపంచంలో ఏది వద్దు, నాకు కష్టాలను కూడా నేను ఎన్ని కష్టాలనైనా నేను ఎదుర్కొంటాను, కానీ భక్తి కావాలని కోరుకుంటూ నెమ్మదిగా ఏమవుతుంది అనమాట, భక్తి అన్నది రూపాంతరం చెందుతుంది. రూపాంతరం చెంది వీటన్నిటి మీద మనకు మనసు ఉండదు. నాకు కావాల్సిన భగవంతుని గురించి జ్ఞానం కావాలి. ఎప్పుడైతే ఆ జ్ఞానం కలిగిందో మనకి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అన్నీ కూడా ఎదుర్కొనే శక్తి వస్తుంది. అట్లాగా జ్ఞానం కావాలి. నెమ్మదిగా ఆ భక్తి అనేది ఐకాంతిక భక్తి. ఇంకా ఆయన లేకపోతే మనం ఉండలేము జీవితంలో ఒక క్షణం కూడా. అటువంటి దానిగా పరిణామం చెందుతుంది. దాన్ని అహేతుకీ భక్తి అంటారు. ఏ కారణం ఉండదు భగవంతుడిని మనం ప్రేమించడం.
భగవంతుడు ప్రేమించదగినవాడు కాబట్టి ప్రేమిస్తున్నాం తప్ప ఏదో కావాలి అని ఎప్పుడు కూడా మనం ప్రేమించకూడదు. అందుకే మన స్వామీజీ చూడండి, ఆయన వెళ్ళి ఎన్నో కష్టాలు ఉన్నాయి జీవితంలో, కానీ ఆయన వెళ్ళి ఏ రోజు నాకు ఇది కావాలి అది కావాలి అడగలేకపోయారు కాళీమాతని. అక్కడికి వెళ్ళి ఏం చేశారు, నాకు భక్తి జ్ఞానం కావాలి, ఎవరు అడగలేరు అటువంటి వాటిని. కానీ అటువంటివి అడుగుతూనే మనం భగవంతుని వైపు మన మనసు వెళ్ళాలి, అది అందులో స్థిరం అవ్వాలి. స్థిరమైతే ఆ జీవితమే వేరు. సో ఇటువంటి భక్తి మనకు కూడా కలగాలని కోరుకుందాం. ఈరోజు ఇంతటితో ముగిద్దాం.